అందరికీ నమస్కారం. కథ అమ్మా మోసపోయావు కదూ. రచయిత రావూరు తుకారాం గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా మరి. ఉదయం 6 గంటల సమయం. ఆ ఇంటిలో నుంచి మీడియం ట్యూన్తో తీయటి గాత్రంతో నాస్తికులు సైతం భక్తి పారవస్యంతో మునిగేంత ఇదిగా వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వినిపిస్తుంది. అలాంటి సమయంలో 6 అడుగుల ఎత్తు, చామన ఛాయ రంగులో, ఉంగరాల జుత్తు కోరమేసంతో స్ఫురద్రూపి అయిన ఆ 25 యువకుడు గల్లలుంగి కట్టి దానిపై కట్పరీను వేసి చేతిలో ఆ రోజు దినపత్రికతో గదిలో నుంచి ముందు వసారాలోకి వచ్చి అక్కడ ఉన్న కుర్చీలో పేపర్ చదివేందుకు కూర్చున్నాడు. అలాంటి సమయంలో పక్క గదిలోంచి ఫుల్ స్టాప్ లేని భయంకరమైన దగ్గు వినిపిస్తోంది. ఆ దగ్గు వింటే పగవాళ్ళు కాదు కదా, రాక్షసులు సైతం జాలితో ద్రవించేంత భయంగా ఉంది. చేతిలో చీపురు కట్టతో విసురుగా వచ్చిన ఆ యువతి చేతిలో ఉన్న చీపురును నేలపై విసిరకొట్టి ఊడి వీపు మీద పడి ఉన్న తల వెంట్రుకలను కొప్పుగా ముడివేసి భర్త చేతిలోని పత్రికను విసురుగా తన చేతిలోకి లాక్కొని పక్కనే ఉన్న టీపాయ్ మీదకు గిరాటు వేసింది. అందుకు అసహనంతో బ్రుకుటి ముడివేసిన అతని వైపు కొరకొర చూస్తూ, ఏమండి, ఇది సంసారి కొంప లేక గవర్నమెంట్ హాస్పిటలా? శనివారం కదా, శ్రీనివాసుని సుప్రభాతం శ్రద్ధగా విందామనుకున్నాను. ఈ ముసలి దాని దగ్గుతో సుప్రభాతం కాదు కదా, లవకుశలోని పాటలు సైతం తడిసిన పటాసుల్లా తుస్సుమనేలా ఉన్నాయి. రాణి తక్కును బలవంతంగా రప్పించుకుంటూ చుట్టుపక్కల వాళ్ళ దృష్టిలో మనల్ని రాక్షసుల్లా గబ్బు పట్టిస్తుంది. ఈ ముసలిదాన్ని దగ్గు వింటూ ఒక్క క్షణం కూడా నేను ఈ కొంపలో ఉండను. ఎవరిని ఉద్ధరించేందుకండి ఈ ముసల్ది బతకడం? మాటలతో దడదడలాడించిన భార్యతో ఏదో చెప్పేందుకు అతను నోరు తెరచేంతలో ఆ దంపతుల 5 సంవత్సరాల కొడుకు ఒక చేత్తో నోట్బుక్, వేరొక చేతిలో పెన్నుతో తండ్రి దగ్గరకు వచ్చి ఏదో క్లాసు లెక్కల గురించి అడిగాడు. ఆమె తన కొడుకు తలను కుడి చేత్తో నిమురుతూ, నా బంగారు తండ్రికి ఆ ముసలిదాని క్షయరోగం అంటుకుందేమోనని భయంగా ఉంది అని తనలో తను చెప్పుకుంటూ కుమారుని తన వైపు తిప్పుకొని, చిట్టి, మీ నాన్నమ్మ దగ్గరకు వెళ్ళకు, ఆమె చేత్తో ఏది పెట్టినా తినకు, ఆ పాడు చెప్పు నీకు వస్తుందేమోనని భయంగా ఉంది అంటూ మహాగారాభంగా చెప్పింది తల్లి. ఆ మాటలకు పసివాడు మదలోనే ఏసడించుకుంటూ తల్లిని చూస్తూ ఆదింపు స్వరంతో, నాన్నమ్మను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్దాం నాన్న అని అడిగాడు. అతను టీపై మీదున్న పేపర్ చేతిలోకి తీసుకుంటూ, డబ్బు లేదురా అన్నాడు. తండ్రి మాటకు ఉడుక్కున్న ఆ బాలుడు, జీతం డబ్బులు అమ్మ చేతికి ఇచ్చి చీరలు తెచ్చుకోమన్నావుగా అని మోమాటం లేకుండా అడిగాడు. పసివాని ప్రశ్నలతో ఆ దంపతులు కొన్ని క్షణాలు స్టన్ అయ్యారు. ముందుగా తేరుకున్న ఆమె కుమారుని కళ్ళలోకి తీక్షణంగా చూస్తూ, వేరిడంత లేవు, తండ్రినే ప్రశ్నిస్తావా? నోరు మూసుకొని లోపలికి వెళ్ళు అని గద్దించింది. అందుకు ఆ పసివాడు చిన్న పరుగుతో ఏడుస్తూ లోపలికి వెళ్ళాడు. ఇంతలో భయంకరమైన దగ్గుతో ఇల్లు దద్దరిల్లింది. ఆ ఇంటి గోడలకు స్పందించే హృదయం ఉండి కన్నీరు కార్చే కనులే ఉంటే ఆ భయంకరమైన దగ్గును వినలేక మైనపు ఒత్తిలా కరిగిపోయేవి. ముందుగా దీర్ఘాలోచనల నుంచి తేరుకున్న ఆ అభినవ తాటకి భర్త కళ్ళల్లోకి సీరియస్గా చూస్తూ, ఆఖరిసారిగా చెప్తున్నాను, 2 రోజులు గడువిస్తున్నాను. మీ అమ్మను ధర్మాసుపత్రికి తరలిస్తావో అనాథాశ్రమంలో చేరుస్తావో, కాదు కూడదంటే విషమిచ్చి చంపుకుంటావో నాకు తెలియదు. 3వ రోజు నుంచి మీ అమ్మ దగ్గు నేను వినకూడదు. ప్రతి ఉదయం ప్రశాంత చిత్తంతో నేను సుప్రభాతం వినాలని మీరు భావిస్తే ముసల్ది ఈ ఇంట్లో ఉండకూడదు. ఇక మీ ఇష్టం అని భర్తకు సీరియస్ వార్నింగ్ ఇచ్చి విసురుగా లోపలికి గదిలోకి వెళ్ళింది. ఆలి చేతిలో అప్పడం లాంటి ఆ మగాడు ఏదో దీర్ఘాలోచనలో మునిగాడు. ఇంతలో తల్లి గదిలో నుంచి పెద్ద శబ్దం రాగా లేచి నిల్చొని విసురుగా అటు వెళ్ళాడు. తల్లి గది దగ్గరకు వచ్చిన అతను మూసి ఉన్న గది తలుపులను చేత్తో నట్టి గదిలోకి వెళ్ళాడు. కటిక చీకటిగా ఉన్న ఆ గదిలో ఏ వస్తువు కనిపించకపోయేసరికి స్విచ్ ఆన్ చేసి లైట్ వేశాడు.
ఆ చిన్న గదికి చిన్న కిటికీ, అది మూసి ఉంది. మంచంలో నుంచి క్రింద పడిన ఆమె తిరిగి మంచంలో కూర్చునేందుకు ప్రయత్నిస్తుంది. వీలు పడదు. కన్నకొడుకు చేయూతనిస్తాడేమోనని ఆశపడింది. అయితే ఆమె ఆశ అడియాసయింది. రోషంతో పట్టి బిగువున మంచం పట్టే సాయంతో తిరిగి మంచంలో కూర్చుంది. నీరు తాగలేదు. సరికదా చెంబులోని నీరు చేయి తగిలి నేలపాలయ్యాయి. కనీసం తల్లికి తాగేందుకు నీరు ఇద్దామన్న జ్ఞానము చూస్తున్న ఆ 2 కాళ్ల జంతువుకు లేదు. గదిలో నుంచి వస్తున్న దుర్గంధాన్ని భరించలేని అతను చేత్తో ముక్కు మూసుకొని గది నలుమూలలు పరికించి చూశాడు. గోడలు మొత్తం సాలీడులు గూడులు కట్టి ఉయ్యాలలూగుతున్నాయి. గది వచ్చి ఎన్ని రోజులైందో లెక్క కట్టడం కష్టం. కుక్కి మంచంలోని ఆ ఎముకల పోగును తెలిసిన వాళ్ళు తప్ప తెలియని వాళ్లకు ఆ ఆకారం ఆడ మగ అని చూడగానే చెప్పలేరు. ఆమె వయస్సు ఎంత ఉంటుందో ఇంపోర్టెడ్ డాక్టర్ కూడా విడమరిచి చెప్పలేడు. కన్నకొడుకు చాలా రోజులకు వచ్చాడు. మనసారా మాటలు చెప్పుకోవచ్చు అని మురిసిపోయింది ఆ పిచ్చి తల్లి. అయితే బ్రిటిష్ హయాంలో అండమాను జైలునే ఓడించగల సత్తా ఉన్న ఆ గదిని మరోమారు పరికించి చూసిన అతను కన్నతల్లిని తన్నేలా యాక్షన్ చేస్తూ, నువ్వు మనిషివా? నీకు బుద్ధనేది ఉందా? మంచంలో నుంచి కింద పడేంత పసిపాపవా? రాణి తగ్గును రప్పించుకుంటూ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర మమ్మల్ని గబ్బు పట్టించావు. అది చాలదన్నట్టుగా మంచంలో నుంచి కింద పడి ఏ కాలో చెయ్యో విరుచుకొని మమ్మల్ని రాక్షసుల్లా చిత్రీకరించాలనుకుంటున్నావా? కిటికీ తలుపులు మూసి లైటు వేసుకోకుండా చీకట్లో నిన్ను ఎవరు నీటి కోసం పాకులాడమన్నారు అని గద్దించి అడిగాడు. కొడుకు మాటలకు ఆ తల్లి హృదయం అవమానంతో కుచించుకుపోయింది. వస్తున్న దగ్గును, ధారాపాతంగా కారుతున్న కన్నీటిని అతి బలవంతంగా నిగ్రహించుకొని కొడుకును చూసేందుకు మనసు రాక ఏటో చూస్తూ, కిటికీ తలుపులు తీయకు, నీ దగ్గు 10 మందికి వినిపిస్తుంది. లైటు వేయకు, కరెంటు బిల్లు తడిసి మోపుడవుతుంది అని చెప్పింది నీ భార్య. అందుకే అవి 2 మానేశాను. నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో మీకు చాలా శ్రమ ఇస్తున్నాను. ఎంతకీ తగ్గని ఈ దగ్గుతూ జైలు లాంటి ఈ ఇరుకు గదిలో నేను ఉండలేను. ఈ నరకం భరించే కన్నా చావడం ఎంతో నయం. నిన్ను కన్నందుకు, పెంచి ఇంత వాణ్ణి చేసినందుకు ప్రతిఫలంగా నాకు ఇంత విషం ఇవ్వు బాబు. అంతకన్నా నిన్ను ఏమీ అడగను అని ప్రాధేయపడుతూ తన 2 అరచేతులతో ముఖం కప్పుకొని బోరున విలపించింది. తన తప్పును ఒప్పుకునేందుకు, కన్నతల్లిని ఓదార్చేందుకు మనసు రాని ఆ విశ్వాసఘాతకుడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఈ భూప్రపంచంలో ఎన్ని రకాల అవమానాలు బాధలు ఉన్నాయో అన్నింటినీ స్త్రీయే భరించింది. యుగాలు తరాలు మారవచ్చు, ఈ వ్యవస్థే మారితే మారవచ్చు. అయితే స్త్రీకి 4 దశల్లో ఉండే కట్టుబాట్లు, కలిగే అవమానాల్లో మార్పు లేదు. మార్పు రావాలంటే చాలా కాలం పట్టవచ్చు. లేదా మార్పు రాకుండానే ఈ భూప్రపంచం అణుబాంబులతో దగ్ధం కావచ్చు. లేదా జలప్రలయంతో మునిగిపోవచ్చు. ఆనాడు భారతంలో విరాట పర్వంలో కీచకుని చేత ద్రౌపది అనుభవించిన అవమానాలకు ఈనాడు ఇక్కడ తల్లిగా కన్నకొడుకు చేత అనిపించుకున్న మాటలకు పెద్దగా తేడా ఏమీ లేదు. కాకపోతే ఒక్కటే తేడా, అది ఫిజికల్ టార్చర్, ఇది మెంటల్ టార్చర్. అక్కడ కీచకుడు పరాయివాడు, ఇక్కడ నవమాసాలు మోసి ఊపిరిలో ఊపిరి పోసి కని కంటికి రెప్పలా కాపాడుకుంటూ అసహ్యాన్ని అవతల పారేసి ముడ్డి కడిగి మూతి తుడిచి మూతి మీద మీసం మొలిపించి మగాడిగా నిలబెడితే చదువుకున్న ఆ 2 కాళ్ల మృగం సంస్కారాన్ని మరిచి విశ్వాసాన్ని పాతర వేసి కన్నతల్లి ప్రాణాంతక దగ్గును బోగస్ సర్టిఫికెట్ ఇస్తాడా? పొరపాటు లేకుండా క్యాలిక్యులేషన్ చేస్తే వీడికన్నా ఆ కీచకుడే బెటరేమో. కన్నకొడుకు చాలా రోజులకు గదిలోకి వచ్చాడు. తన బాధను అర్థం చేసుకుని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళి
ఈ మహమ్మారి లాంటి క్షయజబ్బు నుంచి తనను విముక్తి చేస్తాడని ఆశపడ్డ ఆ తల్లి ఆశ నిరాశగానే మిగిలింది. మోసపోయాను, నేను దారుణంగా మోసపోయాను అన్న భావన ఆమె ఎదను నులిమేసింది. పసి వయసులోనే తండ్రికి దూరమైన తన ఏకైక కుమారుడిని అన్నీ తానే, వాడికి ఏ లోటు రాకూడదన్న తపనతో తను అనుభవించిన బాధలు, అవమానాలు, నిదురలేని రాత్రులు జెట్ స్పీడ్తో ఆమె మదిలో మెదలగా కన్న కలలు, ఊహించుకున్న ఊహలు చెదిరిపోగా ఆ తల్లి బాధతో విలవిల్లాడింది. ఆమె కన్నీరు సెలయేరులయ్యాయి. అప్పుడే అక్కడకు వచ్చిన ఆమె మనవడు తన చిట్టి చేతులతో ఆమె కన్నీరు తుడిచి తాగేందుకు మంచినీరు ఇచ్చాడు. తరువాత దాపరికం లేకుండా తనకు తన తల్లిదండ్రులకు జరిగిన సంవాదం, సిటీకి వివాహానికి వెళుతున్న తండ్రితో కంచిపట్టు చీర తెమ్మని తల్లి చెప్పడం అంతా పూసగుచ్చినట్లు ఆమెకు చెప్పాడు. తను పెద్దవాడే డబ్బు సంపాదించి ఆమెను డాక్టర్ దగ్గరకు తీసుకువెళతానని హామీ ఇచ్చాడు. ఆ పసివాన్ని ప్రేమకు, అనురాగానికి అంత బాధలోనూ ఆమె హృదయం పులకరించింది. చిట్టి అన్న తల్లి కేకతో ఆ పసివాడు అక్కడ నుంచి వెళ్ళాడు. పసివాని ద్వారా తన సుపుత్రిని నైజం తెలుసుకున్న ఆమెకు కోపం రాలేదు. అయితే తన మీద తనకే అసహ్యం వేసింది. మూగగా రోధిస్తూ తనను త్వరగా తన దగ్గరకు తీసుకువెళ్ళమని ఆ భగవంతుణ్ణి ప్రార్థించింది. సిటీలో శ్రీలక్ష్మి అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోరులో 7వ నంబర్ ఫ్లాట్ ముందు నిలుచున్నాడు పెళ్లి చూసి వచ్చిన మూర్తి. చిన్ననాటి మిత్రుణ్ణి చూసేందుకు వచ్చిన అతను కాలింగ్ బెల్ నొక్కాడు. బెల్ మోగింది. అయితే ఎవ్వరూ లోన ఉన్న అలికిడి లేదు. 2 నిమిషాలు గడిచాయి. రెస్పాన్స్ లేదు. వెళ్లేందుకు ఇటు తిరిగాడు. గడియ తీసిన చప్పుడయింది. మరలా అటు తిరిగాడు. రేగిన జుట్టుతో, నలిగిన దుస్తులతో, మంకెన పువ్వులాంటి ఎర్రగా ఉన్న కళ్ళతో, 5-3 సెంటీమీటర్ల ఎత్తుకు తగ్గ లావుతో లుంగీ కట్టి దానిపై షర్టు వేసి 25 2 సంవత్సరాలు అటుగా ఉన్న వ్యక్తి మూర్తిని చూశాడు. ఇతని రాక అతనికి ఇష్టం లేదన్న భావం అతని మొహంలో స్పష్టంగా కనిపించింది. అయినా మొహమాటం కోసం జీవం లేని నవ్వును మొహంలోకి తెచ్చుకొని, రామూర్తి ఇప్పుడేనా రావడం అని లోపలికి రమ్మని ఆహ్వానించాడు. లోపల హాలులో అన్ని వస్తువులు అస్తవ్యస్తంగా పడి ఉన్నాయి. కుర్చీలు తిరగబడి ఉన్నాయి. సోఫాలు స్థానభ్రంశమయ్యాయి. హాలులో వేరొక పక్క కుడికాలు లేక ఒంటికాలుతో వెల్లకిలా పడి ఉంది ఒక స్త్రీ. ఆమె నుదుటి మీద దెబ్బ తగిలినట్టు గుర్తుగా రక్తం కారి గడ్డకట్టి ఉంది. ఆమె వాడే క్రజస్సు 2 ఆమెకు 2 వైపులా పడి ఉన్నాయి. స్పృహలేని ఆ 50 సంవత్సరాల అవడి మనిషి పక్కన వేరొక స్త్రీ కూర్చొని ఆమె మొహంలోకి చూస్తూ వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తోంది. హాలులో దృశ్యాన్ని గమనించిన మూర్తి ఆ సమయంలో తను అక్కడికి వచ్చినందుకు మదిలోనే తనను తానే దూషించుకున్నాడు. రఘు దోషిలా వేరొక వైపు తల వంచుకొని నిలుచుని ఉన్నాడు. తల ఎత్తి ఇరువురిని మార్చి చూసిన ఆ 25 యువతి లేచి నిలుచుని ఊడి అస్తవ్యస్తంగా ఉన్న తల వెంట్రుకలను ముడివేసి చీరను సవరించుకుంటూ భర్తను కాల్చే చూపులతో చూస్తూ, రేయ్, ఆడదాని మెడలో పసుపుతాడు, బర్రెదోడ మెడలో పలుపుతాడు ఒక్కటేరా. భార్యను సవ్యంగా చూసుకునేవాడే నిజమైన భర్తరా. నా మెడలో ఉన్న ఈ తాడుతో నీకు నా మీద హక్కు, అధికారం వచ్చిందని భావిస్తే ఈ తాడు నాకు అక్కరలేదురా అని 2 చేతులతో మెడలో పసుపు తాడును తెంచి విసిరి అవతలకు గిరాటు వేసింది. అందుకు కవిత అంటూ 2 అడుగులు ముందుకు వేశాడు రఘు. అందుకు ఆమె తన కుడి చేయి ఎత్తి, ఆకు, అడుగు ముందుకు వేస్తే అన్యాయంగా మటరైపోతావు అని వార్నింగ్ ఇచ్చింది. మూర్తి వెనుతిరిగి వెళ్లేందుకు రెడీ అయ్యాడు. ఆగండి అంది కవిత. నిలిచాడు మూర్తి. భర్తను ఏసరింపుగా చూసిన ఆమె మూర్తి వైపు తన చూపును మరల్చి, పేకాటకు తాగుడుకు ఇల్లును గొల్ల చేసినందుకు తల్లిగా చివాట్లు వేసిందని, అవిటి మనిషి అని తెలిసి స్పృహ తప్పేలా కొట్టాడంటే సంస్కారం లేని వీణ్ణి ఏమనాలి? పొసువు అనాలి కదూ. నన్ను హింసించి నా బంగారం అంతా కాజేశాడు. భరించాను. జన్మనిచ్చిన తల్లిని కొడతాడా? తల్లి అంటే
వీడికి ప్రేమ, గౌరవం, అభిమానం లేవని నాకు పెళ్ళైన మరునాడే తెలుసుకున్నాను. కొత్త భార్యకు దొంగచాటుగా స్వీట్లు, ఐస్ క్రీంలు తెచ్చి ఇస్తూ జన్మనిచ్చిన తల్లికి ఉత్తచేయి చూపిన నాడే వీడు భయంకర రోగ నా మదిలో నిలిచాడు. మంచి రొమాన్స్లో ఉన్న సమయంలో అవసరం ఉండి తల్లి పిలిస్తే ఆ కన్న తల్లిని బూతులు తిడతాడు. యాక్సిడెంట్లో కాలిపోయిన నాడు హాస్పిటల్కు డబ్బు పెట్టలేక తల్లి చావు కోసం అన్ని దేవుళ్లను దీనాతి దీనంగా ప్రార్థించిన నాడే జీవితంలో కంటే కూతుర్నే కంటాను, అంతేకాని చచ్చినా కొడుకును మాత్రం కనను అని మదిలోనే నిర్ణయించుకున్నాను. కవిత తన నైజాన్ని మిత్రుని ముందు బహిర్గతం చేస్తుంటే అవమానంతో ఇతని ఒళ్ళు చిల్లులు పడుతుంది. మూతి తేలికుట్టిన దొంగలా కొటకలు మింగాడు. ఆవేశంతో ఉధృతంగా వచ్చిన ఆయాసాన్ని దిగమింగిన ఆమె భర్తను పురుగుని చూసినట్టు చూస్తూ, రే, స్వర్గంలో ఉన్న అమృతాన్నంతా కలిపి అమ్మ అను 2 అక్షరాలతో తూకం వేస్తే అమృతమే తేలికవుతుందిరా. అప్పటికే మూర్తి గిల్టీ ఫీలింగ్తో ముడుచుకుపోయాడు. తల్లి గుర్తుకు వస్తుంది. తను తన భార్య అమ్మను అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. తన మీద తనకే అసహ్యం. కొండ మీద నుంచి లోయలోకి దూకి చావాలన్నంత కోపం వచ్చింది. పాలిపోయిన ముఖంతో నిలుచున్న మూర్తిని చూస్తూ పేరు అడిగింది. తన పేరు చెప్పాడు మూర్తి. చూడండి మూర్తిగారు, ఎవరెస్ట్ శిఖరం ఎత్తుకొనగొన్నారు, బంగాళాఖాతం లోతు తెలుసుకున్నారు, చంద్రమండలం దూరం ఎంతో చెబుతున్నారు. అయితే కన్నతల్లి అనురాగం ఎత్తు, అభిమానం లోతు, ప్రేమ బరువు ఎంతో మీరు చెప్పగలరా? చెప్పలేరు. మీరే కాదు, ఎవ్వరూ చెప్పలేరు. అదే మాతృప్రేమ. అమ్మ అల్ప సంతోషి. ఆమె పట్టు వస్త్రాలు కోరదు, కనకాభిషేకం చేయమని మారం చేయదు. ఆమె ఎదుట కూర్చొని మనసారా నోటి నిండా మాట్లాడితే పొన్నమి చంద్రుని చూసిన పాల సముద్రంలా పొంగిపోతుంది. అలాంటి తల్లిని కష్టపెట్టిన వీడు బాగుపడడు, నాశనం, సర్వనాశనం అయి తీరుతాడు అంటూ భర్తను చూస్తూ శపించింది. భయంతో మూర్తి ఒళ్ళు జలధరించింది. ఆమె రఘువంక హీనంగా చూస్తూ కింద పడి ఉన్న స్త్రీని చూపుడు వేలుతో చూపెడుతూ, కన్నతల్లి ఒక్కటేరా, కొనడానికి ప్రపంచంలో దొరకనిది. రే, నీకు అమ్మ, నాకు అత్తమ్మ. ఈ క్షణం నుంచి నాకు అమ్మరా. ఈ అమ్మను నేనే చూసుకుంటాన్రా. ఇక ఈ ఇంట్లో నువ్వో నేనో ఎవరో ఒక్కరమే ఉంటాము. 5 నిమిషాల టైం ఇస్తున్నాను. ఈ ఇంట ఉండేది నువ్వా నేనా చెప్పు అని ఫైనల్గా తన మదిలోని మాట చెప్పింది. మూర్తి అక్కడ నుండి ఎప్పుడు వెళ్ళిపోయాడో వాళ్ళిద్దరికీ తెలియదు. తల్లి గది దగ్గరకు వచ్చిన మూర్తి మూసి ఉన్న గది తలుపులను విసురుగా నెట్టి అమ్మా అమ్మా అని ఆప్యాయంగా పిలుస్తూ లైటు వేశాడు. లేటు వెలుతురులో గదిలోని దృశ్యాన్ని చూసిన అతను కొన్ని క్షణాలు కరెంటు షాక్కు బిగుసుకుపోయిన అనామకునిలా, అలాగే రెప్పపాటు లేకుండా రాతి విగ్రహంలా నిల్చుండిపోయాడు. తల కిందకు వేలాడుతూ మంచానికి అడ్డంగా పడి ఉంది అమ్మ. తెల్లటి చీర ఎర్రటి రక్తంతో తడిసి పిదప ఎండి అట్టలా నిలిచింది. నోటిలో నుంచి కారిన రక్తం ఎడమ చెక్కిల మీద చారికలా కారి ఎండి మరకలా నిలిచింది. చేతులు ఒకదానికి ఒకటి సంబంధం లేనట్లుగా మంచంలో తలా దిక్కుగా పడి ఉన్నాయి. సిటీలో సిమెంట్ రోడ్డు మీద వాహనాలు బారులా పరుగు తీస్తున్నట్లుగా చీమలు బారు ఆమె దేహంపై పరుగులు తీస్తున్నాయి. తను ఎంతటి బాధ భరించిందో తెరుచుకున్న కళ్ళు, చిట్లించుకున్న ఆమె ముఖమే చెబుతున్నాయి. ఆ భయంకర దృశ్యాన్ని పరికించి చూస్తే మామూలు మనుషులే కాదు, కాశ్మీర్ మిలిటెంట్లకైనా జాలితో గుండె ద్రవించక మానదు. స్పృహలోకి వచ్చాక మూర్తి అమ్మా అని గావుకేక వేసి తల్లి శవంపై పడి కుళ్ళి కుళ్ళి రోధించాడు. ఆ శోకంలోనే తల్లి తన కోసం పడిన కష్టాలు గుర్తుకు తెచ్చుకున్నాడు. అమ్మ అను 2 అక్షరాల మాట విలువ కవిత విడమరిచి చెప్పిన మాటలు హృదయాన్ని సోలపు పోట్లులా వేధించసాగాయి. చేత్తో నుదురు కొట్టుకున్నాడు. 2 చేతులతో గుండెలు బాదుకున్నాడు. చిన్నపిల్లాడిలా రోధిస్తున్న అతనికి కవిత పెట్టిన శాపాలు గుర్తుకొచ్చాయి. పెనుగాలికి చిగురుటాకులా వెలవెల్లాడాడు. అతని వేదన రోదన 100% వేస్ట్ అని అతనికి తెలుసు. రే, నీ తల్లి ఈ రోజు నుంచి నాకు తల్లిరా. నాకు అమ్మాయినా ఈ అత్తమ్మను కంటికి రెప్పలా చూసుకుంటానురా అంటూ
రఘుతో కవిత చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. కవితతో తన భార్యను పోల్చుకున్నాడు. నో, తప్పంతా నాదే. ఆడది చెప్పినట్టుగా తను ఆడడమే తాను చేసిన పెద్ద తప్పు. కన్న తల్లిని దేవుని మించిన దేవత లాంటి తల్లిని తను ఎన్ని అవమానాలు చేశాడో ఒకసారి మొదటి నుంచి కడ వరకు రిపీట్ చేసుకున్నాడు. తల్లి విషయంలో తను ఆడిన ఆటలు గుర్తుకు రాగా గూడ్సు రైలు కింద పడి చచ్చినా పర్వాలేదు అని భావించాడు. మూర్తి అలికిడికి గదిగుమ్మం దగ్గరకు వచ్చిన శైలజ గదిలోని దృశ్యాన్ని చూసి భయంతో స్తంభించి అలాగే నిలుచుండిపోయింది. అత్త ముగింపు అంత దారుణంగా ఉంటుందని ఆమె కూడా భావించలేదు. చిన్నపిల్లాడిలా రోదిస్తున్న భర్తను చూస్తూ ఆమె జాలితో కరిగిపోయింది. భయం కంపిత స్వరంతో ఏవండి అంటూ భర్తను పిలిచింది. పిలుపు వినిపించిన దిశగా అపర నృసింహునిగా మారిన సత్యమూర్తి లేచి నిలుచున్నాడు. ఏనాడు భర్తను అంత ఉగ్రరూపంలో చూడని ఆమె భయంతో పరుగులంకించుకుంది. అతను ఆమె వెంటపడ్డాడు. మోసపోయిన ఆ తల్లి శవం అలాగే పడి ఉంది. ఇద్దరితో ఈ కథ సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.